హలో గైస్, ఈ రోజు మేము మా పొలంలో ఉప్పలమ్మ పండుగ అయితే చేస్తున్నాము. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. సో మా పొలంలో ఉన్న ఉప్పలమ్మ ఉంది కదా, సో ఇక్కడ నుంచి మేము అమ్మవారి కోసం ఒక కొత్త గుడి తీసుకొచ్చి వేరే ప్లేస్లో అయితే పెడుతున్నాం అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు. సో అమ్మవారిని ఇక్కడ నుంచి తీసుకెళ్లే ముందు పూజ చేశాక ఇక్కడ అమ్మవారికి సంబంధించిన ఆ విగ్రహాలు అండ్ వస్తువులు ఉంటాయి కదా, సో అవన్నీ అక్కడ మన కొత్త ప్లేస్ దగ్గర అయితే పెడతారనమాట. సో అమ్మవారికి సంబంధించిన వస్తువులన్నీ కొత్త ప్లేస్ దగ్గర అయితే తీసుకొచ్చేసాము. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మనం అమ్మవారి యొక్క గుడి అయితే పెడుతున్నాం అనమాట. సో ఇక్కడ మనం గుడి పెట్టే ముందు ఇలా మొత్తం శుభ్రంగా వాటర్తో మొత్తం కడిగినాక తర్వాత అమ్మవారి యొక్క గుడిని దీని మీద అయితే పెడతారు. ఇక్కడ మనకు పాత సామాన్లు ఉంటాయి కదా, అవన్నీ ఇలా నీట్గా కడిగేసి అక్కడ కొత్త గుడిలో అయితే పెడతారనమాట. సో ఇలా మొత్తం ఒక్కొక్కటి వాటర్తో నీట్గా కడిగినాక వాటి మీద వైట్ కలర్ చున్నం అప్లై చేసి కుంకుమతో బొట్లు అయితే పెడతారు. సో ఇటు చూసుకుంటే మా అమ్మ వాళ్ళు కూడా ఆ వంటకు సంబంధించిన మొత్తం రెడీ చేసుకుని అయితే వచ్చేసారు. వీళ్ళు ఎటు వెళ్తున్నారు అనుకుంటున్నారా? సో మా పెద్దమ్మ వాళ్ళు కూడా ఈ ఉప్పలమ్మ పండుగ అయితే చేస్తున్నారు అనమాట. సో ఇలా అందరం పక్క పక్కనే ఇలా పొలాల్లో ఫ్యామిలీ అందరం కలిసి ఈ పండుగ చేస్తున్నాం అనమాట. నిజంగా అసలు చెప్పాలంటే ఈ వైబ్ కూడా చాలా బాగుంది. సో ఇక్కడ చూసుకుంటే అమ్మవారికి సంబంధించిన వస్తువులు ఉంటాయి కదా, సో ఇదంతా రెడీ చేసి లోపలైతే పెడతారు. సో ఇలా అందరం ఇలా పొలాల్లోకి వచ్చి ఇలా
సో ఇలా మేము మా ఫ్యామిలీ అందరం కలిసి మేము ఈ పండుగ అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. చూడండి, ఇలా అందరం ఒకే దగ్గర కూర్చొని వంట ఎప్పుడు అవుతుందా అని చూస్తున్నాము. అండ్ ఆల్మోస్ట్ వంట కూడా కావచ్చింది. ఇది వచ్చేసి కర్రీ అండ్ రైస్, రొట్టెలు అదంతా ఆల్రెడీ కంప్లీట్ అయిపోయాయి. సో నెక్స్ట్ తినడమే లేటు. సో మా బంజారాలో ఫేమస్ అయిన స్పెషల్ రెసిపీ ఇదే అనమాట. సో దీన్ని మేము సోలై అని అంటాము. అండ్ ఈ సోలై టేస్ట్ విషయానికి వస్తే మాత్రం చాలా బాగుంటుంది. ఇలా జొన్న రొట్టె మీద అలా సోలై వేసుకొని తింటే నిజంగా అసలు ఆ ఫీలింగే వేరబ్బా. సో మేమైతే అందరం కలిసి తిన్నాక ఇంటికైతే వెళ్ళిపోయాము. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.